హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 14th మేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. అదేవిధంగా స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఎలా ఉంది, ఏ స్టాక్స్ లో లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి, ఏ స్టాక్స్ లో షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి, ఆ డేటా కూడా ఒకసారి చూద్దాం. సో ఈ రోజు లోయర్ లెవెల్లో డిసెంట్ ర్యాలీ చూసాం నిఫ్టీలో. సో మనం లాస్ట్ వీడియో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే, లాస్ట్ వీడియోలో మనం అనుకున్నాం ఇది జోన్ ప్రాఫిట్ బుకింగ్ కోసం, షార్ట్స్ ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ఇది బెస్ట్ జోన్ అనుకున్నాం. సో ఈ రోజు అదే జరిగింది. సో 21,870, 21,780 ఈ జోన్ లోనే మనకి తీసుకుంది. ఈ రోజు లో చూస్తే 21,820. సో ఇక్కడ ర్యాలీగా తీసుకుంది, లోయర్ లెవెల్లో మంచి రికవరీ అనుకోవచ్చు. సో ఇప్పుడు క్లోజింగ్ 22,104. అయితే మన కీ లెవెల్ మాత్రం 22,360. దీనికన్నా పైకి వెళ్తేనే మనం పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేయొచ్చు, అదర్వైజ్ సెల్ అండ్ ర్యాలీ మోడ్ లోనే ఉండొచ్చు. ఇప్పుడు ఇమ్మీడియట్ సపోర్ట్ 21,955 ఆర్ 958 లెవెల్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండొచ్చు రాబోయే రోజు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 22,190, ఇది వీక్లీ పివోట్ లెవెల్. దాని తర్వాత 22,230 ఏదైతే ఉందో అది టీ లైన్ రెసిస్టెన్స్. దాని తర్వాత 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ నియర్లీ 22,300 దగ్గర ఉంది. సో 22,360 ఇది మన కీ లెవెల్. ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి రాబోయే రోజుల్లో. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ మాత్రం ఎలాంటి ట్రేడ్ జోన్లో లేదు. మనకి ఒక ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయాలి, బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం మన కీ లెవెల్ని అప్ సైడ్ బ్రేక్ చేస్తే. ఎందుకంటే మన షార్ట్ పొజిషన్స్ని ఆల్రెడీ మనం ప్రాఫిట్ కింద తీసేసుకున్నాం, బట్ పొజిషనల్గా ఇప్పుడు అట్ ప్రెసెంట్ మన దగ్గర ఎలాంటి పొజిషన్ మాత్రం లేదు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సిచ్యుయేషన్ అనుకోవచ్చు, లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది. క్లోజింగ్ 50 DMA కన్నా పైన క్లోజ్ అయింది. 50 DMA వచ్చి 47,595 ఆ లెవెల్ దగ్గర 50 DMA ఉంది, దానికన్నా పైన క్లోజ్ అయింది ఈరోజు. మన లాస్ట్ వీడియోలో మనం సపోర్ట్ లెవెల్ అనుకుంది 47,083. సో ఈ లెవెల్ ఏంటి అంటే మనకి ఏదైతే ఇక్కడ మనం షార్ట్స్ ఎంటర్ అయ్యామో వాటిని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకున్న లెవెల్ ఇది. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా మన దగ్గర ఎలాంటి పొజిషన్స్ లేవు, మన షార్ట్స్ అన్నిటిని కూడా కవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు 47,995. ఇప్పుడు రేపటికి ఇమ్మీడియట్ సపోర్ట్ ఉండొచ్చు 47,590, ఇది 50 DMA. ఒకవేళ మళ్ళీ దీనికన్నా కిందకు వస్తే మాత్రం ఇంకొంచెం వీక్నెస్ ఉండొచ్చు, 46,580 వరకు కూడా డౌన్ సైడ్కి వెళ్ళొచ్చు ఈ రోజు లోని బ్రేక్ చేస్తే. ఇప్పుడు 47,995 కన్నా పైన మన కీ లెవెల్ ఉంది 48,170. సో 48,170 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ మనం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. సో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. దీంట్లో టాప్ లో ఉంది ఆస్ట్రాల్, తర్వాత లాల్ ప్యాథ్లాబ్, సిమెన్స్, ఏబీబీ, సిప్లా, కోల్గేట్ పామోలివ్, నౌక్రీ, ఏబీ క్యాపిటల్, ఆరో ఫార్మా, పాలీక్యాబ్, తర్వాత శ్రీ సిమెంట్, వోల్టాస్. మనం లాస్ట్ వీడియోలో మీరు గమనిస్తే ఏబీబీ తర్వాత పాలీక్యాబ్ ఈ రెండు స్టాక్స్ కూడా మనం లాస్ట్ వీడియోలో టెక్నికల్ లెవెల్స్ కవర్ చేసాం. దాని ప్రకారం ఈరోజు మంచి ర్యాలీసే చూసాం. ఏబీబీ దాదాపు 11% పెరిగింది అండ్ పాలీక్యాబ్ 4.5% వరకు పెరిగింది. సో ఇప్పుడు ఇందులో నుంచే మనం రెండు స్టాక్స్ కి ఈరోజు టెక్నికల్ లెవెల్స్ చూసుకుందాం. ఒకటి ఆస్ట్రాల్ పాలీ చూద్దాం. ఆస్ట్రాల్ పాలీలో దాదాపుగా ఆస్ట్రాల్లో 17.93% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ దాదాపుగా 3% పెరిగింది. సో దీని టెక్నికల్ చార్ట్ ఒకటిసారి చూసుకుందాం ఆస్ట్రాల్ పాలీ. దాని తర్వాత అరవిందో ఫార్మా కూడా ఒకసారి చూద్దాం, ఆరో ఫార్మా. ఈ రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్ చూద్దాం. సో దానికన్నా ముందు మనం షార్ట్స్ ఎక్కడ బిల్ అయ్యాయి ఈ రోజు ఒకసారి చూద్దాం. మోస్ట్లీ టాటా మోటార్స్ లో జరిగి ఉండొచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్ ఇవన్నీ కూడా టాటా మోటార్స్, డిక్సన్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్ఆర్ఎఫ్, ఎంజిఎల్, నెస్లే, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్. సో ఈ స్టాక్స్ లో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా ఉంది. ఈ రోజు డేటా ప్రకారం చూసినప్పుడు కొంచెం కాషియస్ గా ఉండాలి. అయితే టాటా మోటార్స్ రిజల్ట్ పరంగా బాగా డౌన్ అయింది స్టాక్. దీన్ని కొంచెం మనం టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని దీంట్లో కొంచెం ట్రేడింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో మనం ఇందాక అనుకున్నట్టుగా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో నుంచి రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది ఆస్ట్రాల్. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా మంచి మొమెంటమే ఇచ్చింది. ఇది ఫ్రైడే ట్రేడింగ్ లో కూడా ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ రోజు ఫర్దర్ గా అప్స్ కెడిగింది. ఎప్పుడైనా ఇట్లా స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు
ఒక పివోట్ లెవెల్ దగ్గర ఎంట్రీ వస్తే అది మనకి మంచి ఆపర్చునిటీ. అది ఈరోజు జరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈరోజు అదే జరిగింది. వీక్లీ పివోట్ లో ఈరోజు లో వచ్చి ఆల్మోస్ట్ వీక్లీ పివోట్. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని 2215 దగ్గర క్లోజ్ అయింది. ఇంకొకటి ఇక్కడ చూస్తే మనకి ఒక ర్యాలీ తర్వాత కన్సాలిడేట్ అయ్యి ఈ కన్సాలిడేట్ ఏరియాని స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇది ఒక ఆపర్చునిటీ లాగా ఉంటుంది మనకి. జనరల్గా ఇట్లా వచ్చినప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ మనకి లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి. సో ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గరలోనే ఉంది. మనకి 2240 ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంది. ఇప్పుడు 2215 దగ్గర క్లోజ్ అయింది. స్టాక్ని ఇప్పుడు ఇమీడియట్ ఎంట్రీ కాకుండా కొంచెం మానిటర్ చేయాలి. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి అరౌండ్ మళ్ళీ ప్రీవియస్ బ్రేక్అవుట్ లెవెల్కి దగ్గరలోకి వస్తే మాత్రం అది మనకు ఒక ఎంట్రీ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. 2160 ఆర్ 180 లెవెల్స్కి వస్తే ఒక మంచి ఆపర్చునిటీ లాగా దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ దీంట్లో వీక్నెస్ మంత్లీ పివోట్ కన్నా కిందకు వెళ్తే మాత్రం కొంచెం వీక్నెస్ ఉండొచ్చు. సో స్టాక్ని మానిటర్లో పెట్టండి, లెవెల్స్ ప్రకారం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఆస్ట్రాల్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఇది అరవిందో ఫార్మా. అరవిందో ఫార్మాలో కూడా ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు స్ట్రాంగ్ మూమెంటం, ఒక ర్యాలీ, చిన్న పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ ర్యాలీ ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ ఈ సప్లై ఏరియాని ఈరోజు టచ్ చేసింది. ఆల్మోస్ట్ దాని హయ్యర్ ఎడ్జ్ దగ్గర క్లోజ్ అయింది. సో దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ రావచ్చు మనకి ఈ రేపు కానీ లేదా 1 or 2 డేస్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. సో ఎనీ పుల్ బ్యాక్లో తీసుకోవచ్చు లేదా బ్రేక్అవుట్లో అయినా తీసుకోవచ్చు. 1177 ఆర్ 1180 బ్రేక్అవుట్ లెవెల్ అనుకోవచ్చు. ఆ పైన కూడా మనం దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో వీక్నెస్ 1130 కన్నా కిందకు వస్తే వీక్నెస్ రావచ్చు. 1130ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. ఆ లెవెల్ కన్నా కిందకి వెళ్తే మనకి స్టాక్లో కొంత వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఇది స్ట్రాంగ్ ర్యాలీ అనుకోవచ్చు మనం. ఇక్కడ తర్వాత ఒక కరెక్షన్ ఇచ్చింది. సో 1203 ఆర్ 1200 లెవెల్ మనకి కొంత రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో దాన్ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం 1240 ఆర్ 45 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు. వన్స్ అది బ్రేక్ అయితే 1200 బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్గా 1240-1245 లెవెల్స్ వరకు. నెక్స్ట్ మధ్యలో అక్కడ రెసిస్టెన్స్ పాయింట్ ఉండదు మనకి ఇది. సో ఈ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ రేషియోస్ ప్రకారం చూస్తే ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో ఇట్లా లెవెల్స్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది అరవిందో ఫార్మా. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.